అరే పెద్దన్నయ్య, మీరు మళ్ళీ ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? నా గ్యాడ్జెట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెడీ అయిపోయింది. ఇది మనిషిని ఇంకా ఎక్కువ తెలివిగా మారుస్తుంది. కేవలం ఈ చిప్ ని లోపల పెట్టి యాక్టివేట్ చేయాలంతే. చిప్ పెట్టండి, ఇంటెలిజెంట్ గా మారండి. చిప్ ని బయటకు తీయండి, తిరిగి మామూలుగా మారిపోండి. అయితే ఆ చిప్పు నాకు పెట్టండి. నేను ఇంకా ఇంటెలిజెంట్ గా మారాలనుకుంటున్నాను. అయితే రా మోటు, ఇదిగో ఈ కుర్చీలో కూర్చో. అంతే, అయిపోయింది. ఓకే. మోటు ఓయ్ మోటు, అసలు నువ్వేం చేస్తున్నావు? బదులు త్వరగా వెళ్ళి ఆ పుస్తకాలు ఆపు. డాక్టర్ జట్కా, త్వరగా ఆపండి. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు బాగానే ఉన్నావు కదా? డాక్టర్ జట్కా, నేను బాగానే ఉన్నాను. ఇంకా బాగా అవుతాను. ఒకవేళ మీరు ఈ డ్రమ్ రొటేషన్ స్పీడ్ ని 50,000 రన్ ఫర్ సెకండ్ నుంచి 1 lakh రౌండ్ ఫర్ సెకండ్ కి మార్చారు అంటే నాకు 440 వోల్ట్స్ కు బదులు 220 వోల్ట్స్ కరెంటే తగులుతుంది. అప్పుడు కష్టం తగ్గుతుంది. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ఇంప్రూవ్ నెక్స్ట్ టైం. ఇఫ్ యూ నీడ్ హెల్ప్ లెట్ మీ నో. ఓకే. అసలుకి కారుకి ఏమైంది? హలో, నేను మీకు సహాయం చేయాలా? ఓయ్, నువ్వు నాకేం సహాయం చేస్తావు? ఎవరైనా కారు మెకానిక్ అయితే నాకు సహాయం చేస్తారు. నేను చూస్తానుండండి. డోంట్ వరీ, కాస్త పక్కకి జరుగు. కారు ఖాళీ చేస్తున్నావా? మొత్తం బాగైపోయింది. నిన్ను నమ్మొచ్చా? ఓయ్ మోటు, ఏమిటి అద్భుతం! నేను నమ్మలేకపోతున్నాను. పత్రులు ఒకసారి ఇలా చూడు. మోటు నా పాడైపోయిన కారుని ఎంత కొత్తగా చేశాడో. పదండి, టెస్ట్ డ్రైవ్ చేద్దాం. వద్దు వద్దు, టెస్ట్ డ్రైవ్ కి నేను మాత్రం రాను, నువ్వే వెళ్ళు. ఏంటి, నువ్వు టెస్ట్ డ్రైవ్ కు రావా? ఓయ్, అందరూ వచ్చి కారులో కూర్చోండి, లేదంటే నేను మాత్రం ఇక్కడే నుంచుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇది సరిగా స్టార్ట్ అవుతుందా లేదా అని, పికప్ సరిగా ఉందా లేదా అని, సైలెన్సర్ నుంచి పొగ బయటికి వస్తుందా, దాని డెన్సిటీ సరిగా ఉందా లేదా అని చూస్తాను. ఓకే ఓకే మోటు సార్, మీకేమైందో నాకు తెలియదు కానీ మీరు మాత్రం జీనియస్. ఏమంటారు? మోటు మజాక. రెడీ, గెట్ సెట్, గో. విమానంలో వెళ్తుంది. జాక్ పట్టుకొచ్చినట్టుగా ఉంది. ఓయ్, నా కారును ఏరోప్లేన్ గా మార్చేశాడు. ఓయ్ యాహూ! ఇంటెలిజెంట్ బోటు జిందాబాద్ జిందాబాద్. ప్లేన్ డ్రైవ్ చేయడం వచ్చా? ఇప్పటిదాకా రాదు, కానీ నేర్చుకుంటాను. అవకాశం వస్తే అలాగే నేర్చుకుందువు గాని ముందు అక్కడ చూడు, ఎదురుగా ఏముందో. అరే రా మోటో రా, పతులు ఏడే? అరే పతులునా, వచ్చేస్తూ ఉంటాడు. అరే టీకోటి బాబాయ్, నువ్వు ఈ గ్యాస్ ను వాడుతున్నావా? ఈ గ్యాస్ చాలా ఖరీదైంది కదా. నేను నీకు నేచురల్ గ్యాస్ ని తయారు చేసి ఇస్తాను. అది నీకు చాలా చాలా తక్కువ ధర పడుతుంది. ఎందుకంటే అది పేడతోనూ చెత్తతోనూ కలిసి చేస్తాం కదా.
అరే మోటు నువ్వు వదరగొట్టేశావు. ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? నేను ఇప్పుడే వస్తాను. అరే ఏమైంది మీ అందరికి? మొహాలు చూస్తుంటే ప్రమాదం నుంచి బయటపడినట్టున్నారు. ఓయ్, ప్రమాదం ఇప్పుడు వస్తుంది. మోటు ఎక్కడున్నాడో నీకు తెలుసా? వాడిని నేను ఎలా కొడతానంటే జీవితంలో మర్చిపోకూడదు. అరే 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 మోటు మీద ఎందుకు అంత కోపం? చూసారా, నాకు తను నేచురల్ గ్యాస్ తయారు చేసి ఇచ్చాడు. ఎంత బాగా మండుతుందో. ఒకవేళ దీన్ని మోటు తయారు చేశాడంటే వెంటనే ఆపే. ఇప్పుడే వెంటనే. ఏం జరుగుతోంది? అరే టీ కొట్టు బాబాయ్, ఈ పైపు చివరిని గొట్టాన్ని తగిలించి గ్యాస్ వాడుకోవాలి. ఎందుకంటే నీ పైపుకి చాలా పెద్ద రంధ్రం ఉంది. దాన్ని గనుక ఉపయోగించి నువ్వు పెద్ద మంట పెట్టావంటే మంటలంటుకుని ప్రమాదం జరుగుతుంది, అంతేనా? సిలిండర్ కూడా బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది, అవునా? అవును, అది నీకెలా తెలుసు? అరే తమ్ముడు, ఇదంతా నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. అలా చూడు, నా దుకాణం అంతా బ్లాస్ట్ అయిపోయింది. అంతేకాదు, నా కారు ముక్కలైపోయింది. ఈ రోజు నా చేతిలోంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఒక్క నిమిషం ఆగండి. మోటు మీ అందరికి సహాయం చెయ్యాలనుకున్నాడు. అతని ఆలోచన చాలా మంచిది. చింగం బాబు, డాక్టర్ జట్కాని కలుసుకున్నావా లేదా? త్వరగా వెళ్ళి కలుసుకో. ఇక్కడ ప్రజలందరూ కారుల్లోనూ బస్సుల్లోనూ ఎక్కి పారిపోతున్నారు. సుర్సురి నగరం అంతా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. 5 నిమిషాలు, ఓన్లీ 5 నిమిషాల్లో మిసైల్ ఇక్కడికి వస్తుంది. అది ఈ సుర్సురి నగరాన్ని ఢీ కొంటుంది. అయ్యో అబ్బా, ఓ సారీ బబుల్ గమ్ గారు, నేను జట్కాని వెతుకుతూనే ఉన్నాను. త్వరలోనే దొరుకుతాడు. అతను దొరికిన వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను. ఏమైంది చింగం గారు? డాక్టర్ జట్కా, నేను నీకోసమే వెతుకుతున్నాను. కమిషనర్ బబుల్ గమ్ గారు ఫోన్ చేశారు. మన పక్క ఊరైన సుర్సురి నగరం మీద టెర్రరిస్టు ఒక పెద్ద మిసైల్ ని వేశారు. ఆ మిసైల్ ఇంకా సేపట్లో ఖచ్చితంగా పేలిపోతుందని చెప్తున్నారు. ఇంకో 5 నిమిషాల్లో ఆ మిసైల్ పేలి మొత్తం అంతా సర్వనాశనం చేస్తుంది. ఈ విషయంలో మీరేమైనా చెయ్యగలరా? అటు చూడండి, అదిగో మిసైల్ వెళుతోంది. మిసైల్ వెళ్ళటం నిజమే, కానీ ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఆ మిసైల్ ని నేనెలా ఆపగలను మిత్రులారా? నేను దాని డైరెక్షన్ ని చేంజ్ చేయగలను. ఐ మీన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్. దయచేసి మీ వాకీ టాకీ ఇవ్వండి ప్లీజ్. అయ్యమ్మా, యమ్మా, యాహూ, యాహూ, మోటు, you have done it. హౌ ఎలా చేసావు? అయ్యా చింగం, ఇంత చమత్కారం నువ్వు ఎలా చేయగలిగావు? ఇప్పుడు ఆ మిసైల్ పైకి వెళ్ళిపోతోంది. అబ్బా, ఇదంతా మోటు చమత్కారం. ఇప్పుడు ఆ మిసైల్ పైకి వెళ్తోంది. ఇప్పుడు అది తిరిగి కిందకి వస్తోంది, కానీ డైరెక్షన్ ని మార్చింది. ఇప్పుడు అది మా వైపుకి వస్తోంది. సార్, ఆ మిసైల్ పుర్పురి నగరం వైపు వస్తుంది. మేమంతా నాశనం అయిపోతాం. మోటు, ఏదో ఒకటి చెయ్యి. అరే, మీరందరూ కలిసి నాబు విరగ్గొట్టేశారు. దాన్ని మళ్ళీ అతికించాలి. కానీ అంతకంటే ముందు మనం పరిగెత్తాలి. ఆ మిసైల్ మన వైపే వచ్చేస్తోంది. ఎంత పరిగెట్టినా తప్పించుకోలేం మిత్రులారా. ఇప్పుడు ఇంటెలిజెంట్ మోటు మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలడు. మనకి మరో దారి లేదు. రండి, త్వరగా రండి. నేను ఇప్పుడే దాని డైరెక్షన్ ని చేంజ్ చేస్తాను. ఇదిగో నాబ్ అతుక్కుపోయింది.
అరే నా మెడ మీద చాలా నొప్పిగా ఉంది. అరే ఈ చిప్ ఎలా బయటకు వచ్చేసింది? త్వరగా దీన్ని పెట్టు. భలే 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 మా మోటు మళ్ళీ మామూలుగా అయిపోయాడు. బల్లె 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 మోటు మళ్ళీ మామూలుగా అయిపోయాడా? అయ్యమ్మా, ఎవరైనా చెప్పండి, అసలు ఇదంతా ఇక్కడ ఎలా జరుగుతోంది? అరే నాకు ఏమి తెలియదు. స్నేహితులారా, ఈ రోజు మీరంతా మీ మోటు వల్లే బతికి బయటపడ్డారు. ఇండియా మీద ఒట్టు, మదర్ ఇండియా మీద ఒట్టు. మోటు లాంటి గొప్ప ఇంటెలిజెంట్ ఇంక ఎవ్వరూ ఉండరు. ఓయ్ మిత్రులారా, మీ ముగ్గురు సైకిళ్లను నేను చాలా టెక్నికల్ గా తయారు చేశాను. అందులో 10 గేర్లున్నాయి. మీరు వేగాన్ని పెంచుతున్న కొద్దీ గేర్ను కూడా పెంచాలి. ఏమిటి, అర్థమైందా? ఆల్ ద బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ. అరే మేము ఈ రేస్ లో గెలిచే తీరతాం, ఎందుకంటే ఇది పురిపిరి నగర గౌరవానికి సంబంధించిన సమస్య. అరే ఇందులో మన పక్క ఊరైన సురసిరినగర్ గ్రామ ప్రజలు కూడా పాల్గొంటున్నారు. అతను సురుసూరి నగరంలో ఛాంపియన్ రేసర్. ఇంతవరకు అతన్ని ఎవ్వరూ ఓడించలేకపోయారు. కానీ అతన్ని మనం ఓడిస్తాం. నాన్న, ఆల్ ది బెస్ట్. చూడండి, మీరే గెలుస్తారు. అవును తల్లి, ఇందులో గెలిచిన డబ్బులతో నిన్ను చాలా పెద్ద డాక్టర్ని చేస్తాను. నీ కోరిక నెరవేరుస్తాను. ఓకే ఎవ్రీబడి, అండర్ స్టార్ట్ లైన్. రేస్ ఇప్పుడు మొదలవబోతోంది. అందరూ నిర్ణయించిన లక్ష్యం దగ్గరికి వెళ్లి మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి. డాక్టర్ జట్కా అలాగే నేను మీ వెనకాలే వస్తాం. మీకేదైనా సహాయం అవసరమైతే చేస్తాం. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. చూస్తుంటే జాన్ సైకిల్ కి ఏదో జెట్ మోటార్ తగిలించుకున్నట్టున్నాడు. దాంతో అతని సైకిల్ కి ఎక్స్ట్రా పవర్ వస్తుంది. ఇది సైకిల్ రేస్ కాదు మోటు, అతను చేస్తున్నది మోటార్ సైకిల్ రేస్. అతను చీటింగ్ చేస్తున్నాడు. అవును. ఇది ఆ టైగర్ సైకిలే కదా? కాపాడండి, కాపాడండి. పతులు అటు చూడు, టైగర్ చెట్టుకు వేలాడుతున్నాడు. నా చెయ్యి పట్టుకోండి, రండి. మీకు నా కృతజ్ఞతలు. పురిపురి నగరం ప్రజలు చాలా మంచివారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఆ పొట్టివాడు చాలా చీటర్. నువ్వు చీటర్వి. జెట్ మోటార్ తగిలించుకుని రేసింగ్ చేయడం చీటింగ్. అంతేకాదు రోడ్డు మీద గోళీలు పడేయడం కూడా చీటింగే. అలా అని ఏమీ రేసు రూల్స్ లో రాసి లేదు కదా.
ఏవి చెయ్యాలో ఏవి చెయ్యకూడదో సైకిల్ గురించి ఒకే విషయం రాసి ఉంది. మనం ఏ సైకిల్ నైనా ఉపయోగించవచ్చు, ఏ రకంగానైనా. కానీ నా సైకిల్ ఈ రకంగా ఉంది. బాయ్ బాయ్. బాయ్ బాయ్ మోటో పతులు, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నేను ట్రోఫీ తీసుకుని మళ్ళీ వెనక్కి వస్తాను. బహుశా నేను ఇక సైకిల్ తొక్కలేననుకుంటాను. నా కాలికి దెబ్బ తగిలింది. అయినా ప్రయత్నిస్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేసును గెలవాలి, ఏది ఏమైనా సరే. పోయి మోటు పత్రు, మీ ఇద్దరు ఇక్కడ ఆగిపోయారేంటి? ఏమైంది మిత్రమా? అరే జాన్ చీటింగ్ చేస్తున్నాడు. అతని అసిస్టెంట్లు రోడ్డు మీద గోళీలు వేసి మమ్మల్ని కింద పడేశారు. జాన్ తన సైకిల్ కి జెట్ మోటార్ బిగించుకున్నాడు. అది అన్ని సైకిల్ కంటే చాలా వేగంగా వెళుతోంది. ఒకవేళ మేము ఈ రేసులో గెలవాలి అంటే మాకు ఎక్స్ట్రా పవర్ కావాలి. ఒకవేళ జాన్ ఎక్స్ట్రా పవర్ ఉపయోగిస్తున్నాడైతే నేను మీకు కూడా ఎక్స్ట్రా పవర్ ని ఇస్తాను. పత్రు, ఇదిగో తీసుకో, ఈ క్యాప్సూల్ వేసుకో, దీని వల్ల నీకు ఎక్స్ట్రా పవర్ వస్తుంది. మోటు, ఇదిగో నీ సమోసా తీసుకో, నీ ఎక్స్ట్రా పవర్ ఇందులోనే ఉంది కదా. కానీ ఇది చీటింగ్ కదా. ఇది చీటింగ్ ఏమీ కాదు, బలాబలాలు తేల్చుకునే పోటీ. టెక్నికల్ గా జాన్ కరెక్టే. మేము ఈ రేస్ లో ఎలాంటి రూల్స్ పెట్టలేదు. మేము అనుకున్నాం సైకిల్ రేస్ కాబట్టి అందరూ సైకిలే తొక్కుతారనుకున్నాం. కానీ జాన్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. మేం జాన్ ని ఖచ్చితంగా గెలవనివ్వం. లేదు 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 లేదు, గెలవనివ్వం. సరే డాక్టర్ జట్కా అన్నయ్య, కానీ టైగర్ కూడా ఒక క్యాప్సూల్ ఇవ్వండి. తను కూడా కేవలం జాన్ వల్లే మోసపోయాడు. ఇదిగో తీసుకో. ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. లెట్స్ గో. ఆల్ ది బెస్ట్ మిత్రులారా. ఏం చేయను డైరెక్షన్ మార్చేయండి. వెరీ గుడ్. లగైతు, మనల్ని ఎవరో మోసం చేశారు. మనం దారి తప్పేలా చేశారు. అరే టైగర్ గారు, మీరు కాస్త ఆగండి, గాయం బాగా తగిలింది. లేదు లేదు, నేను ఈ అవకాశం చేజార్చుకోను. నేనిప్పుడు షార్ట్ కట్ లో పురిపురి నగరంలోంచి వెళ్ళిపోతాను. అందరికంటే ముందుగా చేరుకుంటాను. అవును, చూడండి, జాన్ పురిపురి నగరం లోపల నుంచి షార్ట్ కట్ లో వెళ్ళిపోతున్నాడు. ఇది కరెక్టే. రూల్స్ ప్రకారం మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి గమ్యానికి చేరుకోవాలి. ఏ దారి నుంచి ఎలాగ రావాలో అందులో ఏమీ చెప్పలేదు కదా. పదండి, మనం కూడా ఆ దారిలోనే వెళదాం. ఇప్పుడు మనం పురిపురి నగరం అంతా దాటుకుని వెళ్ళాలి. దారిలో ట్రాఫిక్ అడ్డొచ్చిందంటే మనకి ఆలస్యం అయిపోతుంది. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఓకే, ట్రాఫిక్ లేని రూట్ లోంచి వెళదాం. రూఫ్ టాప్ నుంచి. ఇది మన పరువుకి సంబంధించిన ప్రశ్న. అయితే పద, ఏం జరుగుతుందో అదే జరగని. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మనం ఓడిపోవడానికి వీల్లేదు. ఈ మోటు పొతుల కన్నా ముందు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. వీళ్ళు ఓటమిని ఒప్పుకునేలా లేరు. కానీ నేను డాన్ అవ్వాలన్న జాన్ని. గెలుపెప్పుడు నాకే సొంతం.
మోటు మనం ఎదురుగా ఉన్న రూఫ్ టాప్ నుంచి జంప్ చేయగలిగితే ఆ తర్వాత వచ్చేది ఫినిషింగ్ లైనే. కానీ ఎదురుగా ఉన్న గోడ చాలా స్ట్రైట్ గా ఉంది, కానీ దాని వెనకాల ఏముందో తెలీదు. మనం ప్రాపర్ గా ల్యాండ్ చేయగలమో లేదో కూడా తెలీదు. అరే పతులు, ఏదో ఒకటి చెయ్యి. ఈ రేసులో మనం ఓడిపోకూడదు. మనం ఎలాగైనా సరే గెలవాలి. నువ్వు ఈ రేస్ ని ఎందుకు గెలవాలనుకుంటున్నావు? 1,00,000 రూపాయల కోసమా లేక పురిపురి నగరం కోసమా? నాన్న ఆల్ ది బెస్ట్. చూస్తూ ఉండు, నువ్వే గెలుస్తావు. అవును తల్లి, ఈ గెలుపుతో వచ్చిన డబ్బులతో నిన్ను పెద్ద డాక్టర్ని చేస్తాను. నీ కల నెరవేరుస్తాను. అరే మనం సంతోషం కోసం గెలవాలి పతులు, టైగర్ కోసం గెలవాలి. ఎందుకంటే అతను వాళ్ళ అమ్మాయి కోరిక తీర్చాలనుకుంటున్నాడు. నేను ఇదే ఆలోచిస్తున్నాను. అయితే పద, ఫినిష్ లైన్ కి మనమే ముందు వెళ్ళి చేరుకుందాం. తర్వాత ఏం జరిగితే అదే జరగని. మోటు పత్లూలు ఫస్ట్ వచ్చారు. అందువల్ల వాళ్ళకి ఈ ట్రోఫీతో పాటు 1,00,000 రూపాయల రొక్కం కూడా ఇవ్వబడుతుంది. సారీ తల్లి, నేను గెలవలేకపోయాను. ఏం పర్వాలేదు నాన్న, నెక్స్ట్ టైం. స్నేహితులారా, జాన్ దారిలో అందరినీ చీటింగ్ చేశాడు. దారిలో చాలా అడ్డంకులు ఏర్పరిచాడు. అందుకనే టైగర్ కాలుకి దెబ్బ తగిలింది. అందుకనే ఆయన ఈ రేసులో గెలవలేకపోయారు. లేదంటే టైగరే ఫస్ట్ వచ్చుండేవారు. అందువల్ల ఈ డబ్బు మీద టైగర్ కి మాత్రమే హక్కు ఉంది. మోటు పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి మనుషులు లోకమంతా ఉంటే ప్రపంచం ఎంతో బాగుంటుంది.